వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. వ్యూహం సినిమా, రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమా కథాంశం కొత్తదనం ఏమీ లేదండి. అందరికి తెలిసిన విషయాలే. కొత్త విషయాలు ఉంటాయి, ఏదో తెలిసి చూద్దాము, కొత్త విషయాలు మనం తెలుసుకుందాం వెళ్ళిన వాళ్ళకి నిరాశ నిస్పృహ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదండి. అంటే ఈ కథాంశానికి వస్తే, జగన్ గారు జైలుకి వెళ్ళినప్పటి నుండి కథ ప్రారంభమయ్యి అక్కడి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు ఈ కథాంశంతో నడిచింది ఈ సినిమా. దీంట్లో మొదటి నుంచి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారండి, ఏమనంటే దీంట్లో ఉన్న పాత్రలు ఏవి కూడా నిజమైన పాత్రలు కావు, ఇది సినిమా పరంగా చూడండి అని చెప్పి. కానీ అక్కడ మనకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాత్ర, లోకేష్ గారి పాత్ర, అలాగే పవన్ కళ్యాణ్ పాత్ర, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ ప్రజారాజ్యం పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో కలపడం, ఆ కోపంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించారు అని ఈ వ్యూహం సినిమాలో చూపించారండి. ఇక జైలుకి వెళ్ళటానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క చేసిన కుట్ర వలన 16 లేదా 11 కేసులు పెట్టి జైలుకి వెళ్ళారు. చాలా మంది చెప్తారన్నమాట, మీరు కేంద్రం చెప్పినట్టు నడుచుకోమంటే జగన్ గారు వినిపించుకోకుండా నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను పాటిస్తానని చెప్తారన్నమాట. ఇంకా 2014 ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ జనసేన పార్టీ పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారండి. ఆ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచారని అదొకటి సంఘటన, ఆయన బాధపడినట్టు చూపించారు. ఇది అయితే ఆ తర్వాత ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకుని 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లో పేరు తెచ్చుకుని ఆయన అధికారంలోకి రావటం చూపించారన్నమాట. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ పాత్రలు నవ్వొచ్చేలాగా, అంటే అది వైసీపీ అభిమానులు అందరూ కూడా చాలా సంతోషం కలిగిస్తుంది. కొద్దిగా బాధ కలిగించేది జనసేన టీడీపీ కార్యకర్తలకి కొద్దిగా బాధ అనిపిస్తుందండి. కానీ ఆనందం కలిగించే విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్తలకు, ఆ పార్టీ వాళ్ళకి చాలా ఆనందం కలిగిస్తుంది. అంటే ఆ స్పీడ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడడం, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలాగా, ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ ఏమంటాడంటే ఇది సినిమా, ఈ పాత్రలు ఎవరు నాకు తెలీదు, అది చంద్రబాబు నాయుడు కాదు, ఆ పేర్లు మార్చాను అని చెప్తున్నాడండి. అయితే ఈ సినిమాలో 2014లో జనసేన పార్టీ, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడం వల్ల అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న అడిగిపిస్తారండి, ఏంటంటే భారతి గారి చేత ప్రజలకు ఉండే అనుమానాన్ని భారతి గారి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగించాడు. ఏమైనా అడిగించారంటే, ఏమండి మీరు మేనిఫెస్టో తయారు చేశారు కదా, ఈ మేనిఫెస్టో ప్రజలందరికీ మీకు పథకాలు అందేలాగా ఉన్నాయి, కానీ అభివృద్ధి లేదండి, రోడ్లు లేవు, రాజధాని లేదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఆయన ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను నమ్మిన సిద్ధాంతం, నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళన్నీ తీర్చడానికి నేను ముందుకు వచ్చాను, వాళ్ళ పథకాలు అందిస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, లేదంటే వాళ్ళకి సహాయం చేస్తాను తప్ప ఈ అద్దంలా ఉండే రోడ్ల గురించి కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ గురించి నేను ఆలోచించను అని చెప్పి ఈ భారతి గారు అడిగినట్టు, అది యాక్చువల్గా అది ప్రజల్లో ఉన్న క్వశ్చన్, అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమాలో చెప్పినట్టుగా మనకు అనిపించింది అన్నమాట. అయితే దీంట్లో కొత్తదనం ఏమీ లేదు. ఏదన్నా తెలుసుకుందామని అనుకున్న వెళ్ళిన వాళ్ళకి నిరాశ నిస్పృహే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ జైలు నుంచి వెళ్ళటం మళ్ళీ సీఎం అవటం, ఇది వైసీపీ నాయకులకు కానీ ఆ కార్యకర్తలకు కానీ కొద్దిగా ఆనందం కలిగించే విధంగా ఉంది. వాళ్ళలో కొద్దిగా బాధ, అంటే అక్కడ భారతి గారు ఏడవటం, అలాగే విజయమ్మ గారు బాధపడటం, జైలుకి వెళ్ళినప్పుడు షర్మిల గారు బాధపడటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ తెలుగుదేశం వాళ్ళు అలాగే జనసేన పార్టీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉంటుందా, ఆ హత్య గురించి ఏమైనా ఉంటుందా, అలాగే కోడికత్తి కేసు గురించి ఏమైనా ఉంటుందని చూశారు. కానీ అది ఏమీ లేదు. అవి లేకుండా నిర్మించిన చిత్రం ఇది. కొద్దిగా నిరాశ నిస్పృహలతోనే ఉంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు జనసేన పార్టీకి కానీ టీడీపీ కానీ ఎటువంటి హాని చేసే విధంగా లేదు ఇది. ఈ సినిమా చూసి ఓట్లు వెయ్యరేమో అనుకోవటం అపోహే అవుతుంది. ఈ సినిమాని చూసి వైసీపీకి ఓట్లు వేసేద్దాం, లేదా జనసేనకి టీడీపీకి ఓట్లు వేయొద్దు అనే ఆలోచన ఎవరికి రాదు. ఎవరు సినిమాగా చూస్తారు. ఇది ఒక అపోహ మాత్రమే. ఏమని, ఈ సినిమా విడుదలవుతే ఏమన్నా ఇబ్బంది అవుతుందో అనుకున్న ఈ ప్రతిపక్ష పార్టీలు జనసేన కానీ టీడీపీ కానీ అటువంటి సమస్య ఉండదని నేను అనుకుంటున్నానండి.
మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.